హాయ్ ఫ్రెండ్స్, అందరికీ గుడ్ ఈవినింగ్. ఏదైతే ఎస్ఎస్జిడికి సంబంధించిన వేకెన్సీస్ అనేది ఇంక్రీజ్ అయినాయి. 26,000 నుంచి 46,000 అనేది అయిందనమాట. దగ్గర దగ్గర 20,000 పోస్టులు అనేది పెంచినారు. ఆల్రెడీ ఫస్ట్ అప్డేట్ మ్యాక్సిమం నేనే ఇచ్చాను అనుకుంటున్నా. మీకే తెలియాలి ఎవరు ఇచ్చారనేది. సో నాకు నెట్వర్క్ ప్రాబ్లం, లేకపోతే నేనే 5 నిమిషాలు లేట్గా ఇచ్చినాను. సో యాక్చువల్లీ ఎగ్జాక్ట్గా అది 5 గంటలకే వచ్చింది. 5:20కి వచ్చింది, 5 గంటలకు కాదు, 5:20కి వచ్చింది ఎగ్జాక్ట్గా నోటీస్. అది నాకు నెట్వర్క్ అప్డేట్ వచ్చే లోపల అది 5:25 నాకు ఓపెన్ కాలే, లేకపోతే నేను ఎప్పుడో ఇచ్చేసేవాడిని. 5:20కే ఇచ్చేసింటే మీకు అప్డేట్ ఖచ్చితంగా. సో దాని గురించి మీరు చూసే ఉంటారు. దానికి సంబంధించిన వేకెన్సీస్ అనేది అన్నీ చెప్పాలంటే వీడియోలు ఎంత అయిపోతుంది. సో షార్ట్ కట్గా మీకు అనేది చెప్తాను. రిజల్ట్స్ ఎప్పుడు అనేది క్లారిటీ ఇస్తాను. ఫుల్ డీటెయిల్స్ అనేది మీకు ఇప్పుడు చెప్తాను. సో మెజారిటీగా సంబంధించిన వేకెన్సీకి సంబంధించి బీఎస్ఎఫ్ అంటే బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్కి సంబంధించి మేల్కి సంబంధించి 10,227 పోస్టులు, సిఎస్ఎఫ్ సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్కి సంబంధించి 11,558 పోస్టులు, సిఆర్పిఎఫ్ సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్కి సంబంధించి 9,301 పోస్టులు, ఎస్ఎస్బి సహస్ర సీమా బల్ పోలీస్ సంబంధించి 1,884 పోస్టులు, నెక్స్ట్ ఐటీబీపీకి సంబంధించి ఇండో టిబెటన్ బార్డర్ పోలీస్ సంబంధించి 5,327 పోస్టులు, ఏఆర్ అంటే అస్సాం రైఫిల్కి సంబంధించి 2,948 పోస్టులు, ఎస్ఎస్ఎఫ్కి సంబంధించి సెక్రటేరియట్ స్పెషల్ ఫోర్స్కి సంబంధించి 222 పోస్టులు. సో ఇది మేల్ కేటగిరీకి సంబంధించి. ఫీమేల్ కేటగిరీకి సంబంధించి 1,849 పోస్టులు బీఎస్ఎఫ్కి సంబంధించి, నెక్స్ట్ సిఎస్ఎఫ్కి సంబంధించి 2,074, నెక్స్ట్ సిఆర్పిఎఫ్కి సంబంధించి 109 పోస్టులు, ఎస్ఎస్బికి సంబంధించి 42 పోస్టులు, నెక్స్ట్ ఐటీబీపీకి సంబంధించి 960, నెక్స్ట్ వచ్చి ఏఆర్కి సంబంధించి 42, నెక్స్ట్ వచ్చి ఎస్ఎస్ఎఫ్కి సంబంధించి 74 పోస్టులు అనమాట. సో ఇది వేకెన్సీకి సంబంధించి. అమ్మాయిలకు 5,150 పోస్టులు, 150 పోస్టులు, అబ్బాయిలకు వచ్చి 41,467 పోస్టులు. సో మొత్తం కలిపి సంబంధించి అమ్మాయిలకి అబ్బాయిలకి కలిపి బీఎస్ఎఫ్ టోటల్ 12,076 పోస్టులు, సిఎస్ఎఫ్కి సంబంధించి 13,632 పోస్టులు, సిఆర్పిఎఫ్కి సంబంధించి 9,400 పోస్టులు, ఎస్ఎస్బికి సంబంధించి 1,926 పోస్టులు, ఐటీబీకి సంబంధించి 6,287 పోస్టులు, అస్సాం రైఫిల్కి సంబంధించి 2,990, నెక్స్ట్ ఎస్ఎస్ఎఫ్కి సంబంధించి 296. మొత్తం కలిపి మొత్తం పోస్టులన్నీ వేకెన్సీస్ పెరిగినట్టు వచ్చి 46,617 పోస్టులు అనేది వేకెన్సీ అనేది ఇంక్రీజ్ అనేది అయినాయి అనమాట. సో ఎందుకు ఇంక్రీజ్ చేసినారు మేము ఒకసారి మీకు గుర్తుందో లేదో నాకు తెలియదు, కానీ 16,000 పోస్టులు ఇంక్రీజ్ అయ్యే ఛాన్స్ ఉంది అని చెప్పి నేను చెప్పినాను. సో అది వేకెన్సీస్ అనేది కన్ఫర్మే, కానీ ఇప్పుడు పెరుగుతుందా, నెక్స్ట్ నోటిఫికేషన్ పెరుగుతుందా అని చెప్పి కన్ఫర్మేషన్ లేకుండా ఉండింది. వాళ్ళు ఏం చేశారంటే ఆ 16,000 పోస్టులు ఇందులో యాడ్ చేసి దాంతోపాటు ఎక్స్ట్రా పోస్టులు అనేది యాడ్ చేసినారు. సో ఎందుకు యాడ్ చేశారంటే మెజారిటీ కారణం మీకు 100 డేస్ హాలిడేస్ ఇవ్వాలి మొదటి పాయింట్. నెక్స్ట్ ఏమంటే మీరు ఇక్కడ డ్యూటీ చేసేదానికి స్ట్రెంత్ లేరు, మీరు ఖచ్చితంగా స్ట్రెంత్ అనేది ఎక్కువ కావాలి. మీరు ఇంకో డౌట్ రావచ్చు, ఇప్పుడున్న పోస్టులు ఇప్పుడు ఏదైతే పోస్టులు పెంచేశాడో నెక్స్ట్ నోటిఫికేషన్ వస్తుందా రాదా అనే డౌట్ మీకు ఉండొచ్చు. 100% 100% మీకు ఆగస్టు 27వ తేదీ లోపే దానికి సంబంధించిన నోటీస్ అనేది ఖచ్చితంగా రిలీజ్ అవుతుంది. ఒకవేళ ఈ నోటిఫికేషన్ కొంచెం అటు ఇటు లేట్ అయినా సరే, సో ఖచ్చితంగా ఒక 1 వీక్ 27వ తేదీ నుంచి ఆగస్టు 27 నుంచి 1 వీక్ మధ్యలోనే మీకు మళ్ళీ కొత్త నోటిఫికేషన్ అనేది రిలీజ్ అవుతుంది. ఇంకా 2-3 నోటిఫికేషన్లు ఇవ్వడానికి అంత వేకెన్సీస్ ఇంకా ఉన్నాయి. 1,00,000 పోస్టులు పైనే ఉన్నాయి. సో ఈ పోస్టులు ఎందుకు పెంచాడంటే ఆ 1,00,000 పోస్టులు కాకుండానే జనవరిలో నుంచి ఇప్పటివరకు ఏదైతే చాలామంది రిటైర్డ్ అయిపోయి వెళ్ళిపోయారు, సో వాళ్ళందరినీ ఫిల్ చేయాలన్నమాట. ఆ ఉన్న వేకెన్సీస్నే మిమ్మల్ని యాడ్ చేసినారు. ఆ 16,000 కాకుండా మిగతా 20 ఉన్నాయి చూడు, 20,000కి ఎంతవరకు యాడ్ చేశారు చూడండి. వాటిలో కొంతమంది రిటైర్డ్ అయిపోయిన వాళ్ళు వీళ్ళు వెళ్ళిపోయినారు చాలామంది. సో ఏమంటే వాళ్ళు నార్మల్ జాబ్ను వదిలేసి వెళ్ళలేదు, వాళ్ళు రిటైర్డ్ అయిపోయి వయసు అయిపోయి వెళ్ళిపోయినారు, పంపించేసినారు. రిటైర్డ్ అయిపోయిన తర్వాత 60 సంవత్సరాల సర్వీస్ అయిపోయింది, వెళ్ళిపోయారు. వేకెన్సీస్ ఖాళీ ఉన్నాయి, వాటిని మిమ్మల్ని యాడ్ చేసినారు అంతే. సో నెక్స్ట్ ఆ 1,00,000 పోస్టులో నుంచి ఒక సముద్రంలో నుంచి ఒక నీటి బొట్టు ఎత్తినారు అంతే. మిగతా సముద్రం అంతా అలాగే ఉన్నదన్నమాట. సో అన్ని వేకెన్సీస్ ఖాళీగానే ఉన్నాయి. ఇంకా నెక్స్ట్ నోటిఫికేషన్ ఆగస్టులో మళ్ళీ నోటిఫికేషన్ వస్తుంది. ఆ నోటిఫికేషన్ తర్వాత మళ్ళీ ఇంకో నోటిఫికేషన్ కూడా ఖచ్చితంగా 100% అనేది వస్తుంది. మీరు చూస్తూనే ఉండండి, 100% మీకు 100 డేస్ హాలిడేస్ అనేది ఖచ్చితంగా వస్తుంది. తర్వాత ఏదైతే సంబంధించి సిఆర్పిఎఫ్, బీఎస్ఎఫ్, ఐటీబీపీ, ఎస్ఎస్బి, అస్సాం రైఫిల్కి సంబంధించి యూనిఫామ్ అంతా ఒకటే యూనిఫామ్ అవుతుంది. తర్వాత ఇంకోటి ఏమంటే సేమ్ డ్యూటీస్ అందరికీ ఒకేలాగా డ్యూటీస్, ఒకే ఫెసిలిటీస్, ఒకే శాలరీస్, ఒకే క్యాంటీన్ ఫెసిలిటీస్, మొత్తం టోటల్ ఒకేలాగా ఉండబోతున్నాయి. ఒక 6-7 నెలల్లోనే మొత్తం చేంజెస్ చేయబోతున్నారు బీజేపీ గవర్నమెంట్. సో ఆల్రెడీ ఇది ఎప్పుడో జరగాల్సిన విషయం, కానీ ఎందుకంటే లేట్ అయింది, ఈ ఎలక్షన్ వల్ల లేట్ అయింది అంతే. సో ఖచ్చితంగా మీకు 100 డేస్ హాలిడేస్ అనేది ఖచ్చితంగా వస్తుంది. అగ్నివీర్లో కూడా సరే ఖచ్చితంగా చేంజెస్ అనేది ఖచ్చితంగా చేస్తారు. ఎందుకు అనంటే కాంగ్రెస్ గవర్నమెంట్ ఒకసారిగా పుంజుకోవడం, బీజేపీ గవర్నమెంట్ కొంచెం తగ్గిపోవడం, ఇలా వాళ్ళకు అర్థమైంది. ఏమంటే వాళ్ళు కాంగ్రెస్కి సంబంధించి వాళ్ళు అగ్నివీర్ని క్యాన్సిల్ చేస్తామని చెప్పడం వల్ల కొంతమంది ఎక్కువ సీట్లు వాళ్ళకి రావడం, వీళ్ళకి తగ్గిపోవడం వల్ల వాళ్ళకు అర్థమైంది. సో అందువల్ల చేంజెస్ చేస్తున్నారు. సో ఖచ్చితంగా నేను పెట్టిన ప్రతి అప్డేట్ ఖచ్చితంగా నాకు తెలిస్తేనే పెడతాను, తెలియకపోతే నేను పెట్టను. సో ఖచ్చితంగా టైమ్స్లో ఛానల్లోనూ నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ వచ్చింది కాబట్టి మీకు నేను అప్డేట్ అనేది ఇచ్చినాను అగ్నివీర్కి సంబంధించి కూడా. సో నెక్స్ట్ ఇంకోటి ఏమనేది మీ జీడీకి సంబంధించి
వేకెన్సీస్ సంబంధించి ఆల్రెడీ పెరిగినాయి. మీరు ఇంక చూసుకున్నారు. దీని గురించి చెప్పాల్సిన పని లేదు గానీ, రేపు నాకు తెలిసి రేపు సాయంత్రం లోపు మీకు ఏ టెక్నికల్ ఏం ప్రాబ్లమ్ లేకపోతే మాత్రం ఖచ్చితంగా మీకు రేపు సాయంత్రం లోపు అనేది మీకు ఖచ్చితంగా జీడీకి సంబంధించిన రిజల్ట్స్ అనేది మీరు చూడొచ్చు. ఒకవేళ రేపు గానీ మిస్ అయినా సరే ఒక 2-3 డేస్‌లోనే మీకు రిజల్ట్స్ అనేది ఖచ్చితంగా వస్తుంది. రిజల్ట్స్ అనేది ఎప్పుడో రెడీ అయిపోయింది. రిజల్ట్స్ వదలడమే ఆలస్యం. ఏ క్షణంలో అయినా సడన్ సర్ప్రైజ్ ఖచ్చితంగా జీడీకి సంబంధించిన రిజల్ట్స్ అనేది వస్తదనమాట. సో, ఖచ్చితంగా నేను ఆల్రెడీ పొద్దున్నే వీడియో చేశాను. దయచేసి ప్రాక్టీస్ చేయండి. జీడీలో ఎప్పుడు ఎలా మలుపులు తిరుగుతదో ఎవడికి తెలీదనమాట. ఎవడికి లాస్ట్ ఫైనల్ మెరిట్ లిస్ట్‌లో ఎవడికి జాబ్ వస్తుందో ఎవడికే తెలీదనమాట. ఎలాగెలాగో మలుపులు తిరిగిపోతాయి. ఎలాగెలాగో లైఫ్‌లు మారిపోతాయి జీడీ లైఫ్‌లో. సో, అలాంటి సిట్యుయేషన్ ఉంటది. బాగా ప్రాక్టీస్ చేయండి. 26,000 పోస్టుల నుంచి ఇప్పుడు 46,000 పోస్టులు అనేది దగ్గర దగ్గర 20,000 పోస్టులు పైన పెరిగినాయి. సో, కట్ ఆఫ్ అనేది ఖచ్చితంగా తగ్గతది. నేను పెట్టిన కట్ ఆఫ్‌ని దాటిన వాళ్ళు మాత్రం 100% జాబ్ కన్ఫర్మ్. ఇంక నో డౌట్. దానికంటే తక్కువ వచ్చిన కట్ ఆఫ్‌లు కూడా కొన్ని కేటగిరీలో ఖచ్చితంగా జాబ్‌లు అనేది ఖచ్చితంగా పెడతాయి. సో, మీకు ఆల్రెడీ ఇంకా వేకెన్సీస్ పెరిగింది. ఈ అవకాశాన్ని వదులుకున్నానంటే మాత్రం నేను చెప్తున్నాను, తర్వాత నెక్స్ట్ నోటిఫికేషన్ వస్తుంది. నెక్స్ట్ నోటిఫికేషన్ కాంపిటీషన్ కూడా అంతకంత డబ్బులింతలవుతుంది. సో, ఐఎస్ఆర్ డిఫెన్స్ ఛానల్‌కి రాకముందు ఒకలాగా, వచ్చిన తర్వాత ఇంకోలాగా ఉందనమాట. సో, మన సబ్స్క్రైబర్లు తక్కువే ఉండొచ్చు. కానీ వ్యూస్ అనేది ఎక్కువ ఉంటది. చాలామంది మన ఛానల్ ఎక్కువ మంది ఫాలో అవుతారు. 90% ఫాలో అవుతారు. ఒక 10% తిట్టేవాళ్ళు కూడా ఉన్నారు. సో, అంతా పర్ఫెక్ట్ అని నేను చెప్పను గానీ, కొంతమంది తిడతారు, కొంతమంది పొగడతారు. అలా రకరకాలు అవన్నీ పెద్దగా పట్టించుకోననమాట. సో, ఇప్పుడు ప్రతి ఒక్కడికి జీడీ అంటే తెలియనోడు ఎవ్వడు లేడు. ఆంధ్ర, తెలంగాణలో ప్రతి ఒక్కరికి తెలుసనమాట. సో, ఏమంటే జాబులు లేకపోవడం రకరకాల కారణాల చేత ఇలా సిట్యుయేషన్ అనేది హెవీ కాంపిటీషన్ పెరుగుతుంది. ఈ అవకాశాన్ని మళ్ళీ వదులుకోవద్దండి. సో, పొద్దున్నే సాయంత్రం ఖచ్చితంగా 100% రన్నింగ్ అనేది ఖచ్చితంగా ప్రాక్టీస్ చేయండి. మీకు ఈ మంత్ ఎండింగ్‌లోనే ఫిజికల్ డేట్లు రిలీజ్ అవ్వబోతున్నాయి. ఫిజికల్ కూడా జరుగుతుంది ఖచ్చితంగా. ఎందుకంటే మీకు ఖచ్చితంగా మళ్ళీ ఆగస్ట్‌లో నోటిఫికేషన్ ఉంది. జూలై నెలలోనే ఫిజికల్ కంప్లీట్ చేయాలా. జూలై నెలలోనే మెడికల్ దగ్గర చేయాలి. మళ్ళీ రీమెడికల్ ఉంది. ఫైనల్ మెరిట్ లిస్ట్ ఉంది. ఫైనల్ మెరిట్ లిస్ట్ అయితే జూలై లోపు రాదు గానీ, జూలై కంప్లీట్ పూర్తిగా అయ్యే లోపల ఆగస్ట్ 27వ తేదీ లోపు మీకు ఖచ్చితంగా గిజికల్ కంప్లీట్ చేసి, మెడికల్ అన్నీ కంప్లీట్ చేసి ఫైనల్ మెరిట్ లిస్ట్ కోసం వెయిటింగ్‌లో ఉంటారు. సో, అక్టోబర్‌లకంతా అక్టోబర్ 20, 21 ఆ మధ్యలోనే అటు ఇటు థర్డ్ వీక్‌లోనే లేదా ఫోర్త్ వీక్‌లోనే మీకు ఆ ట్రైనింగ్ సెంటర్‌లో ఉన్న వాళ్ళందరూ ఖాళీ చేయాలి ఖచ్చితంగా. అటు నుంచి అటు వెళ్ళిపోతారు ట్రైనింగ్ సెంటర్‌లోళ్ళు. మీరు అక్టోబర్ లాస్ట్ వీక్‌లో గానీ, థర్డ్ వీక్‌లో గానీ మీరు కొన్ని ఫోర్స్‌లు ముందెళ్తాయి. మామూలుగా అయితే ఫస్ట్ వచ్చేది కొన్ని ఒక్కోసారి ఒకలాగెళ్తారు. ఒక సీఆర్‌పీ ఒకసారి ఎళ్తారు. ఒకసారి బీఎస్ఎఫ్ ఎళ్తారు. ఐటీబీపీ ఎళ్తారు. సీఎస్ఎఫ్ ఎళ్తారు. ఒక్కొక్క స్పీడ్ జరుగుతదనమాట. కానీ అక్టోబర్, నవంబర్, డిసెంబర్ ఈ 3 నెలల్లో డిసెంబర్ లాస్ట్ వరకు లేదా డిసెంబర్ మధ్యలో వరకు అందరూ ట్రైనింగ్ సెంటర్‌లకి వెళ్ళిపోతారు. అక్టోబర్‌లో ఖచ్చితంగా అక్కడున్న ట్రైనింగ్ సెంటర్‌లో ఎంతమంది ఉన్నారో వాళ్ళందరూ బయటకొచ్చేస్తారు. కంప్లీట్ అయిపోతుంది. హాలిడేస్‌కి వచ్చేస్తారు. 15 రోజులు గానీ, లేదా 30 రోజులు గానీ వచ్చేస్తారు. మీరు వాళ్ళు బయటికి రాంగానే మీరు ఎంటర్ అవుతారు. లేదా వాళ్ళు బయటికి రాంగానే మీరే ముందు ఎంటర్ అయిపోతారు. మీరు ఎంటర్ అయిన తర్వాత వాళ్ళు బయటకొచ్చేస్తారనమాట. ఇలా అయినా రెండిట్లో ఏదో ఒకటి జరుగుతుంది ఖచ్చితంగా. సో, ఖచ్చితంగా ఎవరైతే బాగా ప్రాక్టీస్ చేస్తాడో, ఎవరైతే నిద్ర మేలుకొని పొద్దున్నే, సాయంత్రం 2 పూటలు ఎవరైతే కసితో కష్టపడతాడో, సో, చాలామంది ఇష్టంతో చేయాలి, అది చేయాలి, ఇది చేయాలంటే నేను నమ్మను. ఎవడైతే కసితో, కోపంతో ఎవడైతే పరిగెడతాడో, ఎవడైతే చదువుతాడో వాళ్ళకి మాత్రమే సక్సెస్ వస్తది. అది అమ్మాయిలు కావచ్చు, అబ్బాయిలు కావచ్చు. ఖచ్చితంగా రేపులోనే ఖచ్చితంగా మీరు రిజల్ట్స్ చూస్తారు. ఒకవేళ రేపు గానీ ఏదైనా టెక్నికల్ ఇష్యూ అయినా మీకు అప్డేట్ ఇస్తాను. మిస్ అయిన ఒక 2-3 డేస్‌లో మీ రిజల్ట్స్ అనేది కూడా చూసేస్తారు. డేట్లు కూడా సీఆర్‌పీ వెబ్‌సైట్‌లోను, ఐటీబీ వెబ్‌సైట్‌లో ఈ 2 వెబ్‌సైట్‌లోను డేట్లు కూడా దిగబోతున్నాయి. ఫిజికల్‌కి సంబంధించి కూడా ఈ మంత్ ఎండింగ్‌లోనే ఫిజికల్ కూడా మీకు స్టార్ట్ అయ్యే ఛాన్స్ అనేది ఉందన్నమాట. సో, ఫిజికల్ స్టార్ట్ కరెక్ట్‌గా 15, 20 రోజులకంతా తగ్గొడతారు ఖచ్చితంగా. ఎందుకంటే టైం లేదు. ఫిజికల్ కంప్లీట్ అయిన తర్వాత మెడికల్ ఉంటుంది. మెడికల్ అయిపోయిన తర్వాత కూడా రీమెడికల్‌కి కూడా ఖచ్చితంగా మరుసటి రోజే రీమెడికల్ ఉంటుంది. ఏ రోజైతే నీకు ఇప్పుడు ఈరోజు గురువారం, ఈరోజు మెడికల్ అయిందంటగా రేపు తెల్లారితే మీకు రీమెడికల్ ఉంటది. సో, ఏదైనా చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉంటే ప్రతి ఒక్కరు గవర్నమెంట్ హాస్పిటల్‌కే ఎళ్ళాల. గవర్నమెంట్ హాస్పిటల్‌లో ఉన్న డాక్టర్లు వాళ్ళకి మించినోళ్ళు ఇంకెవరు లేదు నా దృష్టిలో అంతే. అది మీరేమని అనుకోండి. నన్ను తిట్టుకున్నా నాకేం ప్రాబ్లమ్ లేదు. సో, ప్రైవేట్‌లో మీరు అనవసరంగా మీ దగ్గర పోతే మీ దగ్గర డబ్బులు లాక్కుంటారు. మీరున్న పరిస్థితులు నాకు తెలుసు. ఎందుకంటే మీ పరిస్థితి ఏ సిట్యుయేషన్‌లో మీరైతే ఉన్నారో అదే సిట్యుయేషన్ నుంచే నేను కూడా వచ్చిన. నాకు తెలుసు ఆ పెయిన్ అనేది. సో, దయచేసి ఎవడికి ఒక్క రూపాయి కూడా ఇవ్వద్దండి. సో, అనవసరంగా మోసపోవద్దండి. మెజారిటీగా చెప్తున్నా ఎక్కడైతే ఈ శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, ఈస్ట్, వెస్ట్ ఇలాంటి వీళ్ళున్నారో మెజారిటీగా మీ దగ్గరే జరుగుతుంది మోసం. ఏమంటే మీరు డిఫెన్స్ అంటే ఇష్టపడతారో దానివల్ల క్యాష్ పాయింట్ చేసుకొని ఫ్రీ మెడికల్ అని, పనికిమాలిన మెడికల్ అని, ఏదో చెదారం అని ఏదో ఒకటి క్రియేట్ చేసి మీ దగ్గర రూ. 1000, 1500, 2000 అని చెప్పి లాగి మిమ్మల్ని అనవసరంగా హింసిస్తున్నారు. సో, దయచేసి ఇలాంటి సిట్యుయేషన్ మళ్ళీ రాకూడదు. నేను చెప్తాను ముందే చాలా సార్లు ఇప్పుడు వీడియో చేస్తున్నాను. మళ్ళీ కూడా ఇంకోసారి చెప్తాను. సో, దయచేసి ఎవడికి మీ డబ్బులు ఊరికే రావు. ఎంతో కష్టపడితే ప్రతి రూపాయి వస్తదనమాట. సో, అంత ఎవరిని నమ్మి ఎవడికి ఒక రూపాయి కూడా పెట్టొద్దండి. మీకు ప్రాబ్లమ్ అయితే ఏం ప్రాబ్లమ్ ఉందో ఆ ప్రాబ్లమ్ వెళ్ళి గవర్నమెంట్ హాస్పిటల్‌లో చూపించుకోండి. ఓపీ తీసుకోండి. ఇప్పుడు నీకు చెవిలో ప్రాబ్లమ్ ఉందనుకో, ఆ చెవుకి సంబంధించిన ఓపీ తీసుకోండి. సార్ నాకు ఈ పరిస్థితి ఇలా ఉంది అని చెప్తే వాళ్ళు ఖచ్చితంగా చూస్తారు.
సో గవర్నమెంట్ హాస్పిటల్‌లో వాళ్ళకున్నంత టాలెంట్, వాళ్ళకుంత నాలెడ్జు ఎవరికి బయట వాళ్ళకెవ్వరికి ఉండదనమాట. మీరు అదే తెలియకుండా ఫ్రీ మెడికల్, ఆ మెడికల్ అంటారు. ఏదో ఆర్ఎంపీ డాక్టర్ ఎవరో ఒకరొస్తారు. నేను డాక్టర్‌లను బ్యాడ్ చేయాలనో లేకపోతే ఇంకోటి నా కాన్సెప్ట్ అనేది కాదు. మీరు మోసపోకూడదు అంతే. మీరు మోసపోకుండా ఉంటే చాలు. ఇంతకు మించి నేనేం ఆశించను. సో దయచేసి ఎవడికి ఏమి డబ్బులు ఇవ్వద్దండి. ఎవడికి ఒరిజినల్ సర్టిఫికేట్‌లు ఏమి ఇవ్వద్దండి. ఎవడు ఏమి చేయడు మిమ్మల్ని. అనవసరంగా మీరే కష్టపడాలి, మీరే సక్సెస్ అవ్వాలి, మీరే పరిగెత్తాలి, మీరే బాధలు పడాలి, మీరే టెన్షన్ పడాలి. అన్నీ మీవే. మీ నెత్తినే అవి అన్నీ. సో ఎవడో వస్తాడు, ఏదో చేస్తాడు, వాడి వల్ల మనం సక్సెస్ అయిపోతాం అనుకోవడం అది మూర్ఖత్వం, పొరపాటు. సో దయచేసి ఎవరిని నమ్మద్దండి. ఎవడికి డబ్బులు ఇవ్వద్దండి. ఎవడి సర్టిఫికేట్‌లు ఇవ్వకుండా జాగ్రత్తగా చూసుకొని పొద్దున్న, సాయంత్రం ఖచ్చితంగా ప్రాక్టీస్ చేయండి. సో ఖచ్చితంగా రోడ్ మాక్సిమం ఇప్పుడు గానీ ఈ మంత్ ఎండింగ్‌లో స్టార్ట్ అయిందంటే ఖచ్చితంగా రోడ్డు మీదే ఉంటది. ఎందుకు అనంటే జూలైలో వర్షాలు స్టార్ట్ అయిపోయినాయి ఆల్రెడీ. సో గ్రౌండ్‌లో పెట్టడానికి అవకాశం అనేది తక్కువగా ఉంది. కానీ నార్త్ సైడ్‌లో మాత్రం 100% గ్రౌండ్‌లే. ఖచ్చితంగా గ్రౌండ్‌లో నార్త్ సైడ్‌లో అనేది అన్నీ రెడీ అవుతున్నాయి. సో నాకు తెలిసి ఇంకో 1 వీక్, 2 వీక్స్‌లో మొత్తం రెడీ అయిపోతాయి. పూర్తిగా రెడీ చేసి పెట్టేస్తాడు. గ్రౌండ్‌లో ఉంటాయి నార్త్ సైడ్‌లో. సౌత్ సైడ్‌లో కొన్ని చోట్ల గ్రౌండ్‌లు ఉంటాయి. కొన్ని చోట్ల అన్ని రోడ్‌లు ఉంటాయి. నాకు తెలిసి ఆంధ్రప్రదేశ్‌లో ఖచ్చితంగా రోడ్లే ఉంటాయి. ఎందుకంటే మొత్తం వర్షాలు కంపు ఆంధ్ర. సో సో ఖచ్చితంగా రోడ్లే ఉండే ఛాన్స్ అయితే ఉందన్నమాట. సో ఇది దీనికి సంబంధించింది. సో మీరు వేకెన్సీ ఇంక్రీజ్ గురించి చూసుకున్నారు అనుకుంటున్నా. సో రిజల్ట్స్ కూడా అప్డేట్ నేనే ఇస్తా ఖచ్చితంగా. మీరే చూస్తారు ఏఎస్ఆర్ డిఫెన్స్ ఛానల్ ఏందనేది. ఫస్ట్‌లో మన ఛానల్ గురించి తక్కువ తెలుస్తుంది. తర్వాత పోను ఛానల్ ఏందనేది, ఆ ఛానల్‌లో ఉన్న దమ్మేందనేది తర్వాత మీరే చూస్తారు. సో ఇది దీనికి సంబంధించింది. రేపు వరకు వెయిట్ చేయండి. రేపు సంబంధించి ఏదో ఒక టైంలో అప్డేట్ వచ్చే ఛాన్స్ ఉంది. ఒకవేళ రేపు ఏం జరుగుతుందనేది మీకు క్లారిటీ నేను అనేది చెప్తాను. ఒకవేళ రేపు మిస్ అయిన ఒక 2, 3 రోజులంటే మీకు రిజల్ట్స్ అనేది ఖచ్చితంగా వస్తది. ఆ రిజల్ట్స్ రాంగానే కరెక్ట్‌గా లెక్క పెట్టుకోండి. 6, 7 రోజుల్లోనే మీకు ఫిజికల్ గాని డేట్లు రాకపోతే అప్పుడు అడగండి ఖచ్చితంగా. సో మళ్ళా టెన్షన్ స్టార్ట్ అవుతది. అసలు టెన్షన్. దాన్ని గుర్తుపెట్టుకొని ప్రతి ఒక్కరు ప్రాక్టీస్ చేస్తారని కోరుకుంటున్నా. సో ప్రతి ఒక్కరు నా సబ్‌స్క్రైబర్‌లందరూ దయచేసి ఈ రోజు నుంచి బాగా రన్నింగ్ అనేది ప్రాక్టీస్ చేయండి. ఎక్కువ మంది సక్సెస్ అవ్వాలంతే. ఎక్కువ మంది ప్రాక్టీస్ చేయండి. ఎక్కువ మంది రన్నింగ్ పాస్ అవ్వండి. మళ్ళీ నాకు ఈ నోటిఫికేషన్ అయిపోయిన తర్వాత అన్నా నాకు 1 మార్క్‌తో జాబ్ పోయింది. అన్నా నాకు 5 మార్కులతో జాబ్ పోయింది. మళ్ళీ నాకు మెసేజ్ చేయకూడదు. మీరు అక్కడికి పోయిన తర్వాత చేయాలి నాకు మెసేజ్. అన్న నేను ఈ ట్రైనింగ్ సెంటర్‌లో ఉన్నా. నేను మధ్యప్రదేశ్‌లో ఉన్నా. నేను రాజస్థాన్‌లో ఉన్నా. నేను మహారాష్ట్రలో ఉన్నా. నేను ఇంకో చోట ఇంకోట ఉన్నాను. నేను ఇక్కడ ట్రైన్ నాకు ఇలా జరుగుతుందన్నా అని చెప్పి మెసేజ్ చేయాలి అంతే. సో అంతేగాని అన్న నాకు మిస్ అయిపోయింది. నాకు నోటిఫికేషన్ వస్తుందా? నాకు ఏజ్ రిలాక్సేషన్ వస్తుందా? ఇలాంటి మెసేజ్‌లు అనేది చేయొద్దండి. సో దాన్ని గుర్తుపెట్టుకొని బాగా ప్రాక్టీస్ చేయండి. మీరందరూ సక్సెస్ అవ్వాలని నా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. సో దాన్ని గుర్తుపెట్టుకొని బాగా ప్రాక్టీస్ చేయండి. ఇది వీడియోకి సంబంధించి. నచ్చితే మీ మనసుకు అనిపిస్తే సబ్స్క్రైబ్ చేయండి. ఒకవేళ మీకు అనిపించకపోతే చేయొద్దండి. ఇదే వీడియో. థ్యాంక్ యూ సో మచ్. జై హింద్.